ఆవులెవరి ఇటెక్కడికి తోలుకెళ్తున్నావు? అత్త చెప్పింది వీటిని ఇక్కడ కట్టేమని. మా అత్తగారా? కాకపోతే ఇంకెవరికి అత్తనవుతా? రండమ్మా. ఎట్టా ఉన్నారు మీరు? ఎవరైనా ఇంటికొస్తే ఉంచేసుకోవడమేనా? తిప్పి పంపవా? వీటిని ఇక్కడికి ఎందుకు తోలుకొచ్చా? ఇంటికి వచ్చినాక తాగడానికి నీళ్లు ఇవ్వవా? మా ఇంట్లో నీళ్లు తాగుతావో లేదో అని. ఉండమ్మా తెస్తాను. అడుగుతున్నాగా, ఆవులు ఇక్కడికి ఎందుకు తోలుకొచ్చినట్టు? మనుషులకే ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం అవట్లేదు. ఆవులకు తెలుస్తుందా? నువ్వు అలిగి ఇక్కడికి వచ్చేయగానే వాటికి మేత పెట్టినా తినడమే లేదు. అందుకే వాటిని ఇక్కడికి తెచ్చి కట్టేశాను. అక్కడుంటే అవి ఆకలికి చచ్చిపోతాయి. నీ దగ్గరైనా సుఖంగా ఉంటాయి. తీసుకోండమ్మా. అబ్బాయి ఎట్టా ఉన్నాడమ్మా? ఏదో ఉన్నాడు. ఈ పిల్ల వాడిని తిడుతూనే ఉండేది. తిండికి మాత్రమే ఇంటికొస్తావు, ఎక్కడికైనా వెళ్లిపో అనేది. ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నాడు, కానీ భోజనం మాత్రం చేయట్లేదు. పనికి వెళ్తున్నాడు, వస్తున్నాడు. దీని చీరే పరుచుకొని వాటి మీద పడి నిద్రపోతున్నాడు. ఇల్లంతా బోసిపోయినట్టుంది. చిన్నపిల్లాడైతే తిట్టి చెప్పొచ్చు, వాడు చిన్నపిల్లాడు కాదు. ఇలా చూడేసోదా, 17 ఏళ్ల వరకే నేను వాణ్ణి పెంచాను. ఆ తర్వాత 22 ఏళ్లుగా నువ్వే వాణ్ణి పెంచుతున్నావు. చెప్పాలంటే నన్ను కూడా నువ్వే పెంచావు. మొగుడుతో పోట్లాడి పెళ్ళాం పుట్టింటికెళ్ళొచ్చు, కానీ తల్లి మాత్రం కొడుకు మీద అలిగి వెళ్లిపోలేదుగా. పిల్లాడు బెంగ పెట్టుకుంటాడు, నీకు తెలియంది కాదు. ఎన్నడూ రానావిడ నీకోసం ఇంటి గుమ్మం దాకా వచ్చింది. ఆవిని పలకరిస్తే నీ సొమ్మేం పోయింది? ఛ! అమ్మా యశోదా, 2 వారాలుగా నిన్ను చూడలేదుగా. బాధతో ఆకలే వేయలేదు. నిన్ను చూశానుగా, ఆకలేస్తుంది. నీ చేత్తో అన్నం తినిపిస్తావా? జాలీ ఫ్రెండ్స్ నిర్వహిస్తున్న 20వ ఏడాది కార్ఫ్బాల్ క్రికెట్ పోటీలు ఇంకా కొద్దిసేపట్లో ఈ మైదానంలో మొదలు కాబోతున్నాయి. అదిగో చూడండి, పూజ మొదలైంది. ఓర్ దేవుడా, 11 మందిని రెడీ చేస్తున్నావే. ఎవరో బయట కోసం మనోళ్ళతోనే పోటీ పడుతున్నావా? అందరూ మనోళ్లే కదన్నా. అదా ముందు టీం పేరు చెప్పన్నా. ఆడి గెలిచే 11 మంది. అదేరా టీం పేరు, రాయరా. ఆడి గెలిచే 11 టీం కి మధ్య జరగబోతుంది. ఇంకో 10 నిమిషాల్లో మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ప్లేయర్స్ అందరూ రెడీగా ఉండండి. ఇంకా 2 పూట. సరే మామ, అయితే ఇక మేము బయలుదేరుతాం. సరేరా. రేయ్, ఏంట్రా వాడు వెళ్ళిపోతున్నారు? అఖిల మన టీంలో ఆడడం వాళ్ళకి ఇష్టం లేదంట. అవునరా, నేను అదే చెప్పాలనుకున్నాను. అయినా మగపిల్లలు ఆడే టీంలో ఆడపిల్ల ఎందుకురా? నాకే అదోలా ఉంది. ఏంట్రా? ఎరా, ఆ రోజు వెంకటేష్ నన్ను టీంలో చేర్చుకునంటే నువ్వు బాధపడ్డావు. ఇప్పుడు అఖిల విషయంలో ఆ కుర్రాలు అలా అంటే నీకు బాధ కలేదా? రేయ్, అది వాడి జాతి బలుపురా. అంటే ఇది మగాడి బలుపా? ఇప్పుడు మొదటి మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. క్రికెట్ బ్యాట్ లవర్స్ కి ఆడి గెలిచి. నమస్తేనా. తాడి చెట్ల గ్రౌండ్ దగ్గరే, లోపలికి రాగానే రైట్ సైడ్ ఉంటాను. రేయ్, ఏంట్రా ఇద్దరు ఆడినట్టున్నారట? అసలుకే మనం పోరా, వెళ్ళి రెడీకా. ఇప్పటికే ఈ టీంని సునీలు బ్రహ్మానందం కామెడీ క్రికెట్ టీమ్ లా సెట్ చేశాడు. భయపడకన్నా, ఇండియాలో క్రికెట్ ఆడేవాళ్ళు కరువే ఏంటి? అదిగో అక్కడ ఒకనైతే రెడీ చేశాడు, ఇంకోటి దొరుకుతాడులే. ఏం దొరుకుతాడో ఏంటో. రేయ్, లుంగి మార్చుకుని రెడీ అవ్వండిరా. మీ ముఖాలు చూస్తే ప్లేయర్స్ లాగానే లేరంటున్నారు. త్వరగా రెడీ అవ్వండిరా. ఎత్తనేంటి ఇక్కడికి వస్తున్నాడు? ఏ టీంలో ఆడుతున్నాడు? మన టీమే. ఏంటి రే మావా, ఈయన ఏం చేశాడో చూసావా? మన టీంలో ఆడడానికి ఎవరిని దింపాడు చూడు. ఎవరు అతను? నేనెళ్లి కిక్ బ్యాక్ తీసుకురావడం ఆలస్యం అవుతోందని అతన్ని తెమ్మన్నాను. ఆయన క్రికెట్ ఆడి ఎన్నో సంవత్సరాలైంది పిచ్చోడా. నీకే పిచ్చి. పోయిన వారం కూడా 50 కొట్టాడు. 50 కొట్టాడా? 50 ఒకటే కాదు కొట్టింది, మనోడిని కూడా 50 మాత్రమే కొట్టాడు. అయితే టీంలోకి తీసుకోవాలి. అన్నా, నేను ఇక్కడున్నాను. ఏంటి ఆయన ఎలా క్షమాపణ అడగాలి అనుకుంటున్నావా? అన్నా, ఎలాగో ఇక్కడికి వచ్చారు, మ్యాచ్ ఆడేసాలండి. బావకి బంతితో ఆడడం రాదు కదా. అన్నా, ఒకే ఒక మ్యాచ్ మా కోసం. లేదన్నా, నేను బయలుదేరాలి. పదబావ, పెయింట్ తీసుకురావాలి. ఆయన మన టీంలో చేర్చుకుని ఆడిస్తావా? వద్దురా, నాకు ఇలాంటివి నచ్చవనా. పెయింట్ రేపేసుకోవచ్చన్నా.
క్రికెట్ ఒక్కటే ఆయనకున్న వీక్నెస్. దాంతో ఆయన దారిలోకి వస్తాడు. అన్నా బతిమాలకన్నా నాకు నచ్చదు, అర్థం చేసుకోండి. అన్నా మందు బాబును వైన్ షాప్ లో కూర్చోబెట్టుకుని బ్రెయిన్ వాష్ చేయడం సరేరా? మన టీంలో ఆడడానికి ఆయన ఒప్పుకుంటాడు. అన్నా నేను సవాల్ చేశానన్నా, నా పరువు సమస్య సాయం చేసి పెట్టండి అన్నా. అదే మా ఇద్దరిలోనూ ఉండేది ఒక్కటే, ఈగో. నాకు నమ్మకం లేదురా. అన్నా ఎందుకన్నా టైం వేస్ట్ చేస్తున్నావు? వెళ్ళి టాస్ అయ్యన్నా. రబ్బర్ బాల్ ఆడటమే సరిగా రాదు, పైగా కార్క్ బాల్. వచ్చాడు పెద్ద ఆడటానికి. అన్నా వాడు మన పిల్లోడే అన్నా, నా అంట చూసుకునే సవాల్ చేశాడు. అరే నాతో ఊరు చెప్పి నువ్వు కూడా చేస్తావేంట్రా? ఎందుకు ఆయన రెచ్చగొడుతున్నావు? ఆయన నా వైపు చూస్తున్నాడు కదా. మీరేనా అన్నతో చెప్పండి అన్నా. వాడు ఎగతాళి చేసి వెళ్తున్నాడు. కోపంగా చూస్తున్నాడ్రా, కోపంగా. అభి ఏంటనా? అన్న ఆడతానని ఒప్పుకున్నారు. ఎలా రా? నాకు ఆయన గురించి తెలుసురా, నువ్వు రా. మీ గురించే నాకు తెలియట్లేదురా. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పోటీలు ఇప్పుడు మొదలయ్యాయి. టైల్స్ టాస్ కూడా పోయిందా? ఏ సూపర్ సూపర్! టాస్ గెలిచిన క్రికెట్ బ్యాట్ లవర్స్ బ్యాటింగ్ కి సిద్ధమవుతున్నారు. క్రికెట్ చేశాడు. ఈ కార్క్ బాల్ క్రికెట్ అని అందరూ చెప్పారుగా. చెప్పాను. వీళ్ళందరినీ చూస్తే ఆడి గెలిచే 11 మందిలా లేరే, క్యాచెస్ ఆడుకునే టీం లా కనిపిస్తున్నారు. ఇప్పుడు మొదటి ఓవర్ బాల్ చేయడానికి వస్తున్నాడు స్థానిక క్రికెట్ స్టార్ అభి. లాగి కొడతాడు అనుకుంటే ఆగిపోయాడండి బ్యాట్స్మెన్. ఓవర్లో 3వ బంతి తిన్నగా ఆఫ్ సైడ్ లోకి బంతి కొట్టే అవకాశం లేక బ్యాట్ ని గాల్లో ఊపుతున్నాడు ముఖేష్. వాడు బౌలింగ్ చేసేది బ్యాట్స్మెన్ మీదగా లేక మా బావ చేతులు ఎరగొట్టడానికో తెలియట్లేదు. అదే కావచ్చు, అందుకే టీంలోకి తీసుకుంది. ఎంపైర్ కి చెప్పాయన్నా. అవి అదేంటో నాకు తెలియదు, కొంచెం నువ్వే చెప్పు. రైట్ ఆర్మ్ ఫాస్ట్ మీడియం. కబడ్డీ ఆడేవాళ్ళని పట్టుకొచ్చాడు. తమాషాగా ఉంటుంది చూడు. బాల్ రంగు తాను అమ్మే యాపిల్ రంగులో ఉండడం వల్ల వ్యాపారం మీద భక్తితో ఆయన బాల్ కి దండం పెట్టుకుంటున్నారు. పళ్ళ వ్యాపారి బాబురావు మామూలు బౌలింగ్ కాదు, ఫస్ట్ ఓవర్లోనే తను వికెట్ తీశాడు. తీశాడు. చూస్తుంటే అతను ఆశ వీరుడు ఇప్పుడు రెండో బంతిని వేస్తున్నాడు. వికెట్ తీస్తాడా? ఓ, వికెట్ తీసేశాడు. రెండో బంతి కూడా వికెట్ పడింది. ఎంతో చక్కగా బౌలింగ్ వేస్తున్నాడు. అలా వచ్చినా గానీ వికెట్ కీపర్ కి క్యాచ్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నాడు బ్యాట్స్మెన్. రే ఆయన పక్కకెళ్ళారా? అయ్యయ్యో. ఇప్పుడు బౌలర్ కి హ్యాట్రిక్ వికెట్ తీయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ బాల్ ని కనుక క్యాచ్ పడితే మన బౌలర్ బాబురావుకి హ్యాట్రిక్ అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎవరు నువ్వు పట్టు నేను పట్టు అని బాల్ ని ఎవరు పట్టుకోకుండా వదిలేశారు కదయ్యా. ఏంటి దబ్బి, ఎవరో ఒకరు లీవ్ ఇట్ అనాలి కదా. ఈజీ క్యాచ్. వీళ్ళిద్దరు ఈగో కారణంగా టీం తిప్పలు పడబోతుందన్నమాట. మర్చిపోకుండా మాత్రలు వేసుకుంటున్నావా? ఏ మాత్రం ఎప్పుడు వేసుకోవాలో తెలియట్లేదు. నువ్వు వచ్చి తీసిస్తావా? బ్యాట్స్మెన్ సుకుమార్ కొట్టిన బాల్ ని అప్పుడే క్యాచ్ పట్టుంటే కనుక 37 రన్లకే మ్యాచ్ ముగిసిపోయి ఉండేది. ఆయన అక్కడేం చేస్తున్నారన్నా? తప్పకుండా బావా. త్వరగా అభి, రమ్మని చెప్పండి. మన టీం కున్నవి 2 గార్డ్స్. దానికి బదులుగా టిష్యూ పేపర్స్ పెట్టుకుంటున్నారు. ప్యాడ్స్ కట్టుకున్నాను కానీ నిలబడడం లేదు. కొంచెం అడ్జస్ట్ స్టార్ట్ చేసుకోండి. చేద్దాం రండి. ఇంకొకరు ఎవరో తెలియట్లేదు. రిక్కీ పెయింటింగ్. సారీ, ఆయన షర్ట్ చూసి కన్ఫ్యూజ్ అయ్యా. వదిలే వేయని. ఇప్పటికే వాళ్ళ మీద మనకు అసూయ అని అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు గనక పాట వేయకపోతే కన్ఫర్మ్ చేసేస్తారు. వదిలే, చూసుకుందాం. ఏంటి బాబు, బౌలింగ్ లో డిస్కషన్ అంటే ఓకే, బ్యాటింగ్ లో కూడా డిస్కషన్ అయినా మ్యాచ్ ఆడాలి కదా. అవి కూడా కొట్టలేదు. అలా తీసే కన్నా అక్కడ అభి ఉన్నాడు. ఇప్పుడు క్రికెట్ బ్యాట్ లవర్స్ టీం బౌలర్ సత్యబాబు అభికి బౌలింగ్ వేస్తున్నాడు. ఓ, బ్యాట్స్మెన్ లెఫ్ట్ సైడ్ కి కొట్టాడు. ఇప్పుడు 2 రన్స్ తీసే అవకాశం ఉంది. అయినా ఒక్క రన్నే చాలని నిలబడిపోయాడు రిక్కీ పెయింటింగ్. ఇప్పుడు అభి ఎంత నిరుత్సాహంగా వెనుతిరిగాడు. 2 runs తీయచ్చన్నా. సైజ్ తెలియకుండా డ్రైవర్ కొని తోడుకున్నట్టు బ్యాట్స్ కట్టుకొని అవస్థ పడుతున్నారు రిక్కీ పెయింటింగ్.
గాలిపటాన్ని గాల్లోకి పైకి లేపినట్టుగా బంతిని పైకి లేపాలనుకున్నాడు. రబ్బర్ బాల్ లా ఆడకండి, కనెక్ట్ అవ్వదు. 2 బాల్స్ చూసి ఆడండి, తర్వాత అర్థం అవుతుంది. అంపైర్ ప్యాడ్ లేకుండా ఆడొచ్చా? లేదు లేదు, ప్యాడ్లు కట్టుకుని ఆడాలి. ఇతను ఎక్కడో చూసినట్టుంది, ఎక్కడో తెలియట్లా. ఎక్కడో రోడ్డు పక్కన పెయింట్ వేస్తుంటే చూసుంటావు. అది ఆఫ్ సైడ్ రాలేదుగా. లేదు, బాల్ ఆఫ్ సైడ్ రాలేదుగా. ఇది బౌలర్ సుకుమార్ చివరి బంతి, ఆఖరి బంతి. దాన్ని అటెంప్ట్ చేసి రన్ తీయాలనుకున్నారు కానీ సాధ్యం కాలేదు. 1 ఓవర్ ముగిసింది. ఆడి గెలిచే 11 మంది టీమ్ స్కోర్ 1. 2వ ఓవర్ మొదటి బంతి అభికి. అదిగో క్యాప్ లో కొట్టాడు, బంతి బౌండరీని చేరింది. అదిగో 2వ బంతి క్యాప్ లో కొట్టాడు, 4 వెళ్తుందా లేదో చూద్దాం. లేదు 2 పరుగులు మాత్రమే వచ్చాయి. అభి ఆవేశంగా కొడుతున్నాడు. రిక్కీ పెయింటింగ్ ఆవేశంగా పరుగులు తీస్తున్నాడు. వాడు ఒక్కడే రాడేది, వికెట్ తీయండి, మ్యాచ్ అయిపోతుంది. పైకి లేపి కొట్టిన బంతి ఈ ఇన్నింగ్స్ లో మొదటి సిక్స్. మనం గెలవడం కష్టం. మళ్ళీ అదే ఉత్సాహంతో బాల్ ని కొట్టాడు. అయ్యో, రన్ కి సగం దాకా వచ్చి రిక్కీ పెయింటింగ్ వెనక్కి తిరిగి వెళ్ళాడు. అభి అదే ఊపులో ముందుకు వచ్చేస్తున్నాడు. మళ్ళీ అభి వెనక్కి క్రీజ్ లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వికెట్ కాపాడుతున్న ప్రయత్నంలో అభి. రోడ్ పైన ఉన్న ఆడి గెలిచే 11 మంది టీం మెంబర్స్ అభి అవుట్ అవడంతో నిరుత్సాహపడ్డారు. రన్ అవుట్ కావడం చాలా దారుణం. ఎందుకంటే వచ్చి వెనక్కి తిరిగి వెళ్ళారు. అలాంటప్పుడు ఎందుకు వచ్చినట్టు? సరే, స్కోర్ కూడా చూపించండి. 29 రన్స్ కి మొదటి వికెట్ కోల్పోయింది. ఆడి గెలిచే 11 మంది